పాస్పోర్ట్ పౌరసత్వానికి ప్రూఫ్ కాదన్న విదేశాంగ శాఖ ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. పాస్పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని, దేశ పౌరులు కాని వాళ్లకు కూడా పాస్పోర్ట్లు ఇస్తున్నట్టు వెల్లడించింది. పాస్పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పాస్పోర్ట్లు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాల్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రయాణ పత్రాలు మాత్రమే అని పేర్కొంది. భారతీయ పాస్పోర్ట్లపై ఒక సూచన కూడా ఉంటుంది. దాని ప్రకారం అవి భారత ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడతాయి. అంటే ప్రభుత్వం కోరినప్పుడు వాటిని తప్పనిసరిగా తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ విదేశాంగ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. త్వరలో బీజేపీ సభ్యత్వం ఉన్న వాళ్ళకే పౌరసత్వం ఇస్తారంటూ మజ్లిస్ ఎంపీ ఓవైసీ ఆరోపించారు. కేంద్ర నిర్ణయాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డుల్ని కూడా కేంద్రం గుర్తించడం లేదని, అలాంటప్పుడు బీజేపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే పౌరసత్వం ఇచ్చే రోజులు వస్తున్నాయని అన్నారు ఓవైసీ. ఏ గుర్తింపు కార్డుని దేశ పౌరసత్వానికి ప్రామాణికంగా కేంద్రం గుర్తిస్తుందో వెల్లడించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. जिस राह पर देश जा रहा है, अब ऐसा लगता है कि आने वाले दिनों में बीजेपी का मेंबरशिप का कार्ड सिटीजनशिप का हो जाएगा, यही दिख रहा है। अब आप देखिए कि सेक्शन 6 सबसेक्शन 2 और सबसेक्शन ए पासपोर्ट एक्ट का पढ़ लीजिए। वो क्या कहता है कि पासपोर्ट उसी को दिया जाएगा या नहीं, उसको नहीं दिया जाएगा जो भारत का नागरिक नहीं है। अब बताइए क्या करें हम? पासपोर्ट देने के लिए पुलिस वेरिफिकेशन होता है, मैंडेटरी है पुलिस वेरिफिकेशन। अब मिसाल के तौर पर तेलंगाना की पुलिस को पहला प्राइज लेकर आए डीजीपी साहब, क्योंकि वो 4 दिन में पुलिस वेरिफिकेशन कर रहे, वो प्रूफ नहीं है। बर्थ सर्टिफिकेट प्रूफ नहीं है, आधार कार्ड प्रूफ नहीं है, वोटर आईडी कार्ड प्रूफ नहीं है। भाई क्या प्रूफ है फिर? బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం లైవ్లో. గోపి, ఏంటి సడన్గా పాస్పోర్ట్ మీద గొడవ? అండ్ ఎప్పటి నుంచో దాని మీద సూచన ఉంది అన్నప్పుడు కొత్తగా మళ్ళీ వివాదం ఎందుకు? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? పాస్పోర్ట్ దినోత్సవం సందర్భంగా నిన్న విదేశాంగ శాఖ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. పాస్పోర్ట్ అనేది పౌరసత్వ నిర్ధారణ పత్రం కాదు, ఇది కేవలం ట్రావెల్ కోసం, ముఖ్యంగా ప్రయాణం కోసం ఉపయోగించే పత్రం మాత్రమే. దీన్ని పౌరసత్వానికి నిర్ధారించే పత్రంగా పరిగణించబడదు. ఇది పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం కూడా ఇది ఉంది అని చెప్పి, ఇది గతంలో ఉన్న నిబంధనే అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీనిపైన రాజకీయ వివాదం ముదురుతోంది. ఇటు ముఖ్యంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఇటు మౌవా మొయిత్రా టీఎంసీకి సంబంధించిన ఎంపీ కానీ, విపక్షాలకు సంబంధించిన నేతలు అసలు దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు ఒక ఖచ్చితమైన కార్డు అంటూ ఏదైనా ఉందా? ముఖ్యంగా ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, మిగతా ఏ ధృవీకరణ పత్రమైనా సరే దాన్ని ముఖ్యంగా పూర్తి స్థాయిలో అది పౌరసత్వాన్ని నిర్ధారించే కార్డు కాదు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అది కోర్టులో అనేక సందర్భాల్లో ఇటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, మరే ఇతర సందర్భాల్లో అయినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోకూడదని చెప్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది పాస్పోర్ట్ చట్టంలోనే ముఖ్యంగా ఇతర దేశస్తులకి, బయట వారు ఎవరికి కూడా భారత ప్రభుత్వం పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయదు. సో అలాంటప్పుడు దాన్ని ఎందుకు పౌరసత్వ పత్రంగా మీరు గుర్తించరు అని చెప్పి విపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అది కేవలం పాస్పోర్టే కాదు, ఆధార్ కార్డే కానీ, ఓటర్ కార్డే కానీ, మరే ఇతర కార్డు అయినా సరే ఎందుకు ఒక ఖచ్చితమైన కార్డు అంటూ ఇది భారతదేశ పౌరుడు అన్న ఐడెంటిటీకి ముఖ్యంగా నిర్ధారితం చేసే కార్డుగా ముఖ్యంగా దేన్ని కూడా పరిగణించట్లేదు. ఇక భవిష్యత్తులో 2030 నాటికి కేవలం బీజేపీ సభ్యత్వం ఉన్న వారే ఈ దేశ పౌరులంటూ ముఖ్యంగా వారిని దేశ పౌరులుగా పరిగణిస్తారేమో అని చెప్పి ముఖ్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అసదుద్దీన్ ఓవైసీ దీనిపైన స్పందించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ముఖ్యంగా 1950 జనవరి 26 తర్వాత జన్మించిన వారు, ఆ తర్వాత కొన్ని సవరణలు రావడం జరిగింది 1987కు ముందు. ప్రస్తుతం 2003కు ముందు ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు ముఖ్యంగా భారతదేశ భూభాగంలో జన్మించి వారి కుటుంబ సభ్యులు వారసత్వ పరంగా ఇక్కడ జన్మిస్తూ ఉంటారు. సో వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు కానీ, వారికి ఐడెంటిటీ కానీ, ఓటర్ ఐడెంటిటీ కానీ వీటన్నిటిని కూడా ఇస్తూ ఉంటారు. సో వాటి ప్రకారంగానే సిటిజన్షిప్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఒక ఖచ్చితమైన కార్డు, ఇది భారత ఐడెంటిటీ కార్డు, ఈ వ్యక్తి ఇతర దేశాల నుంచి అక్రమంగా రాలేదు, ఇతను భారతీయుడే అని చెప్పి నిర్ధారించిన ఒక కార్డు లేదనడం పట్ల
ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా విపక్ష ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ ప్రకటనతో ఈ వివాదం అనేది తెర మీదకి రావడం జరిగింది. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని రిజాల్వ్ చేసేందుకు ఒక ఖచ్చితమైన కార్డు అంటే ఏమైనా తీసుకొస్తుందా, ఏం చేయబోతుందనేది మనం ఓకే గోపి.